ప్రేమ్ గారు, మీరిలా బాధపడుతూ కృంగిపోతే చామంతి గారు ఎక్కడున్నారో ఎలా కనిపెడతాం చెప్పండి? మీరు అధైర్యపడకుండా ధైర్యంగా ఉంటేనే కదండి ఎవరు చేశారో ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయగలం. అంతా వెతుకుతూనే ఉన్నాం కదా కావేరి. ఎవరు చేశారో, చామ్ని ఎక్కడికి తీసుకెళ్లారో, తనిప్పుడు ఎక్కడుందో ఒక్క క్లూ కూడా దొరకటం లేదు కదా. ఇంక నేను ధైర్యంగా ఎలా ఉండగలను? అదే పాతబడిన ఇల్లు ప్రేమ్ గారు. అక్కడ పాములు తేళ్లు అన్నీ తిరుగుతూ ఉంటాయి. అక్కడ ఎవరు ఉండరు. కావేరి, ఏంటి ప్రేమ్ గారు? కావేరి, మనం చామంతి కోసం వెతుకుతూ ఒక ఇంటిని చూపించి నిన్ను అడిగాను కదా. అదో పాతబడిపోయిన ఇల్లు, అక్కడ పాములు తేళ్లు తిరుగుతూ ఉంటాయని ఎవరు ఉండరని చెప్పావు కదా. అవునండి, అక్కడ ఎవరు ఉండరు. ఎవరు ఉండరని, అక్కడికి ఎవరు రారని అడ్వాంటేజ్ తీసుకొని ఆ కిడ్నాపర్స్ చామంతిని అక్కడే దాచుంటారేమోనని నా మనసుకు ఇప్పుడు బలంగా అనిపిస్తుంది కావేరి. ఈ ఊరు నుంచి వెళ్ళడానికి అయినా ఉన్నది ఒక్కటే దారి. మనం అక్కడున్న వాళ్ళని అడిగాం, వాళ్ళు చూడలేదని చెప్పారు. అంటే చామంతితో వాళ్ళు ఊరు దాటలేదు. పట్టుకుంటారన్న భయంతోటే చామంతిని ఆ పాతబడిపోయిన ఇంట్లోనే ఖచ్చితంగా దాచుంటారు. అవును, ప్రేమ్ గారు అంటుంది కూడా నిజమే కదా. మీరు నన్ను కనిపట్టి రావాలి ప్రేమ్ బాబు. మీరు వస్తేనే నేను బయట పడగలను. వీళ్ళు వెనక ఎవరున్నారు అన్నది మీరు బయటకు కక్కించగలరు. భగవంతుడా, నా భర్త రావాలి, రావాలి. వెళ్దాం కావేరి, ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయొద్దు. మళ్ళీ వాళ్ళు చోటు మార్చే ముందే నా చామ్ని పట్టుకోవాలి. అలాగే ప్రేమ్ గారు, ఇప్పుడే వెళ్దాం. మీ అనుమానమే నిజమవ్వాలని కోరుకుంటున్నాను బాబు. మీరు చామంతితోనే తిరిగి వస్తారని ఆశిస్తున్నాను. వెళ్ళిరండి. పదండి. మీరు రావాలి ప్రేమ్ బాబు. రాజావారి రాణి వారి అసలు మనవరాల్ని నేను చూడాలి. ఎందుకోసం ఈ ఊరు వచ్చామో అది నెరవేరాలి ప్రేమ్ బాబు. ఏరా నా వల్ల కావట్లేదు. రేయ్, ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఒక్కటే దారి. వాళ్ళు వేరే దారిలో వెళ్ళడానికి లేదు. చామ్, 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 నువ్వు ఇక్కడే ఉన్నావని నమ్మి వచ్చాను. నాకు కనీసం కనపడలేదు. ఎక్కడున్నావు చామ్? ఇంకా నేను ఎక్కడని వెతకాలి చామ్? నేను ఎక్కడ వెతకాలి చామ్? ఎవర్రా నా చామ్ని తీసుకెళ్ళింది? మీకేం కావాలి? ఏం కావాలరా? నాకు నా చామ్ కావాలి. చామ్ నాకు కావాలరా.
ప్రేమ్ గారు, నా వల్ల కావట్లేదు కావేరి. చామ్ ఎక్కడుందో అన్న భయంతో నాకు భయం వేస్తుంది. భయపడకండి. ఇక్కడే ఉంటారని నమ్మొచ్చాం కదా. అంత మాత్రాన చామంతి గారు ఇంకా మీకు కనబడరని కాదు కదా. మీ ప్రేమ నిజం. చామంతి గారు ఖచ్చితంగా కనబడతారు. మీరు ఇలా డీలా పడిపోకండి. తనకేం కాదు. ఊరైతే దాటలేదు, అది నిజం. దొరుకుతారు అనేది కూడా నిజం. రండి ప్రేమ్ గారు, పడమర వైపు వెతకాల్సింది. రండి. చామ్, చామ్, చెప్పు. మేడం, ఆ ప్రేమ్ ఇప్పుడు మా దగ్గరకు వచ్చాడు. ఏం చెప్తున్నావురా? వాడు చామంతిని చూసేశాడా? మిమ్మల్ని బాగా బాధి చామంతిని తీసుకెళ్లిపోయాడా? అసలు అక్కడ చామంతి ఉందన్న విషయం ప్రేమ్కి ఎలా తెలిసింది? తమ సర్వనాశనం చేసి పెట్టారు కదరా. మేడం, కొంచెం మేము చెప్పేది వినండి. చామంతిని ప్రేమ్ చూడలేదు. అవునా? ఇక్కడ ఉందని అనుమానంతో వచ్చాడు. అది వాడి అనుమానం మాత్రమే, మేము నిజం కాదని చూపించాం. వెరీ గుడ్. కానీ మేడం, కాకపోతే చామంతి ఈ ఊర్లోనే ఇంకా ఉందని ప్రేమ్ బలంగా నమ్ముతున్నాడు. ఆ నమ్మకం అలానే ఉంటే వాడు చామంతి దొరికేదాకా ఆ ప్రయత్నాలు ఆపడం. మీరు చామంతిని ఈ రాష్ట్రం దాటించడం కుదరదు కదా? అవును మేడం. ఓకే, ప్రేమ్ని డైవర్ట్ చేస్తానే అది కుదురుతుంది కదా. వస్తున్నాను. ఏం చేయాలో చెప్తాను. ఏంటి మేడం అది? ఇప్పుడే చెప్పాలా? సరే విను. ఓకేనా? సూపర్ మేడం, మీరు త్వరగా వచ్చేయండి. వస్తానని చెప్పిందే నేను కదరా. రానా? వస్తున్నా. ఓకే మేడం. ఇంత చేసి ఫలితం లేకుండా చేసుకొని ప్రేమ్ని నిన్ను కనపడినివ్వకుండా ఎలా వాడిని డైవర్ట్ చేసి నిన్ని రాష్ట్రం దాటిస్తానో చూడు.